కాకినాడలో బాణాసంచా పేలుడు కలకలం రేపింది. ఇక్కడి వార్పు రోడ్డులో గల జై బాలాజీ ట్రాన్స్పోర్టులో పనిచేస్తున్న హమాలీలు దీపావళి బాణాసంచా సామాగ్రి లారీ పైనుంచి కిందకి వేయడంతో ఒక్కసారిగా బ్యాగ్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో హమాలీల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ పేలుడు సంభవించిన స్థలాన్ని పరిశీలించారు. పేలుడు ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా బాణాసంచా దిగుమతి చేసినందుకు ట్రాన్స్పోర్ట్ యజమానిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ తెలిపారు. Okay, in one town jurisdiction at 8:20 there was one explosion. Reason of the explosion was that you have that firecrackers. When you keep it them very fastly, they will burst. There is a phosphorus firecrackers are there. So there were two boxes of it. One box is while this worker were keeping down, they threw it casually, and that time explosion occurred. So total 5 people were injured. We are tracing the forward and backward link. We are already caught the owner also. It is illegal to transfer this kind of firecrackers and flammable objects without permission. So we have already booking this list and forward and backward links we are tracing. మేము జయబాలాజీ ట్రాన్స్పోర్ట్లో చేస్తాం సార్. వచ్చిన 8 గంటలకు వచ్చామండి. 8:15 కల్లా తాళ్ళు బండి తాడింపేసి తాడు చుట్టేసిన తర్వాత సాల్తీలు దించుతుండగా సాల్తీ ఒక పెట్టి తీయించాం. మాతో అయ్యప్ప రాజులని పెట్టి దించాం కిందకి. ఆ దించుతుండగానే ఆ పెట్టి తీసి పక్కన పెట్టేసి మమ్మల్ని స్లోగా పక్కన పెట్టాం. పెట్టిన వెంటనే మేము ఎవరి మట్టుకాలు వెనక్కి తిరిగి పని చేసుకుంటున్నాం. ఆ పెట్టి పేలిపోయిందండి. అందులో ముగ్గురికి గాయాలు బాగా జరిగాయండి. ఇద్దరు పర్వాలేదండి. బాగా విపరీతంగా ముగ్గురికి గాయాలు జరిగాయండి. 8:15 ఈ టైం అప్పుడండి. మేము 8 గంటలకు వచ్చామండి. 8:15, 8:20 ఈ టైంలో జరిగిందండి. జై బాలాజీ ట్రాన్స్పోర్ట్ సార్. వర్కింగ్ హైదరాబాద్ నుండి పార్సల్ వస్తూ ఉంటాయండి. ఆ పార్సల్ దించడం మామూలు షాపులకి వేయడం సార్. మరి అలా జరగ్గా పెట్టే అన్నది అందులో ఏ సరుకు ఉందన్నది మాకు తెలియదండి అసలు. ఆ సాల్తీ తీసి పక్కన పెట్టాము. నేనే ఎత్తాను ఆ సాల్తీ కూడా. ఎత్తి పక్కన పెట్టిన వెంటనే ఎవరి మట్టుకాలు ఉండి పనులు చేసుకున్నాము. ఆ పెట్టు ఒకసారి డబ్బమని పేలిపోయిన తర్వాత ఈ ముగ్గురు కూడా పక్కన జరిగింది. ఆ పక్కన ఉన్నారు. ఆ పక్కన ఉన్న తర్వాత ఆ పెట్టులో ఏముందన్నది మేము గమనించలేదండి. ఆ పక్కన ఉండడం వల్ల పెట్టి పేలిపోయిన వెంటనే ఎవరి మట్టుకాలు ఇదైపోయాము. మేము లారీ మీద ఉన్నాము. ఎవరి మట్టుకాలు ఇదైపోగలరు వెంటనే అంబులెన్స్ ఫోన్ చేయించుకొని వెంటనే పెద్ద హాస్పిటల్లో తీసుకురావడం జరిగిందండి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం ట్రీట్మెంట్ జరుగుతుందండి. బాగా ముగ్గురికి గాయాలు బాగా జరిగింది.